ఈరోజు మనం తాటి ముంజలతోటి కర్రీ చేసుకుందామండి కూర. దీని పైన పొట్టు తీసేసి ఒకసారి కడిగి ఏం పదార్థాలు కావాలి ఏంటిది దీన్ని వండుకోవడానికి అన్నీ చూద్దాము. ఫస్ట్ అయితే దీన్ని ఒకసారి పైన మొత్తం క్లీన్ చేసుకొని మ్యాక్సిమం క్లీన్ చేద్దాం, చేసి నీళ్ళలో ఒకసారి ముంచి తీసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు మనం జీడిపప్పు అవి ముందర చెప్పాం కదా, గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నాం. ఉల్లిపాయలు, నూనె, టమాటా పేస్టు, ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్టు, ఇది జీడిపప్పు అవి గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్టు, జీలకర్ర, గరం మసాలా, కారము, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఇవి కావాల్సిన పదార్థాలు. డీటెయిల్గా ఏది ఎంత కావాలి అన్నది మనకి మన మెయిన్ ఛానల్ ఆర్ఎస్పీ రెసిపీస్ ఉంది కదా, దాంట్లో ఉంది చూడండి. నూనె కాగగానే జీలకర్ర వేసాము, పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేసేసాము. ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఎర్రబడగానే ఏం చేద్దామంటే మనం టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా పేస్ట్ వేసేద్దాము. వేసిన తర్వాత అది వేగిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత జీడిపప్పు పేస్ట్ వేద్దాము. దాని తర్వాత ఉల్లిపాయలు గ్రైండ్ చేసి పెట్టుకుంటే పేస్ట్ వేసి వేగిన తర్వాత ఆఖరిలో ఏం చేద్దామన్నది చూద్దాము. ఫస్ట్ అయితే బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళిపోదాం. ఉల్లిపాయలు వేగగానే ఏం చేసాము, టమాటా ప్యూరీ వేసాము. టమాటాలు పచ్చివాసన వదలగానే జీడిపప్పు, ధనియాలు అవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, నువ్వులు, ఆ పేస్ట్ వేసాం. పేస్ట్ వేసి దాన్ని కూడా పచ్చివాసన వదిలేంత మటు కొద్దిగా వేయించుకుందాం. ఒక 2 నిమిషాలు పడుతుంది. వేయించిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం చూద్దాం. మనకి ఉల్లిపాయ పేస్ట్లో వేసాము, అది చక్కగా వేగిపోయింది. వేగిన తర్వాత ఏం చేసాము, పైనుంచి కారము, ఉప్పు, పసుపు వేసాము. ఉప్పు ఒకసారి సరి చూసుకుందాం. ఇక్కడ సరి చూసుకొని కలర్ కూడా చూసారు కదా, జబరదస్త్ కలర్ వచ్చింది. వరంగల్ కారం వేసాం కదా, ఎర్రగా వచ్చింది. ఉప్పు సరి చూసుకొని ఒక్క నిమిషం వదిలిపెడదాం. వదిలిపెట్టి గరం మసాలాను ఈ ముక్కలు తాటి ముంజల ముక్కలు వేసేద్దాం. ఉప్పు, గరం మసాలా అన్నీ వేసాము. వేసేసి ఒక నిమిషం అయిన తర్వాత ఏం చేసాము, ఉప్పు అది అడ్జస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు తాటి ముంజలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా వేసేసాము. ఒక 2 నిమిషాలు వదిలిపెడితే బ్రహ్మాండంగా వచ్చున్నటువంటి తాటి ముంజల కూర రెడీ అవుతుంది. ఇది మీకు అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, అన్నింటిలోకి బాగుంటుందండి. ఒక్క నిమిషం అది అయిపోతుంది. తాటి ముంజల కూర రెడీ అయింది. కూర అయిన తర్వాత 1 గంట పాటు పక్కన పెట్టండి. తాటి ముంజలు ఆ ముక్కల్ని కదా రసాన్ని గుంజుకుంటాయండి. జ్యూస్ని తీసుకొని రుచి దానికి కూడా ఎక్కుతుంది, బాగుంటుంది. ట్రై చేయండి, తిని చూడండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.